నమస్కారం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ప్రధాన వార్త। ప్రకృతిని పరిరక్షిస్తూ అభివృద్ధి సాధించడమే శాశ్వత ప్రగతికి మార్గమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు। రాష్ట్ర వ్యాప్తంగా 36 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన 18 నగర వనాలు, ఎకో పార్కులు, కమ్యూనిటీ బెస్ట్ ఎకో టూరిజం ప్రాజెక్టులను మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు। ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ప్రకృతిలో కలిసి ఎదిగే దేశమే శాశ్వతంగా నిలిచి ఉంటుంది। మన వారసత్వం కేవలం కట్టడాలు మాత్రమే కాదు, మనం కాపాడాల్సిన ప్రకృతి కూడా కావాలి అని అన్నారు। పట్టణాలు వేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో నగర వనాలు పట్టణాలకు గ్రీన్ లంగ్స్ ద్వారా పనిచేస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడాలని తెలిపారు। కేంద్ర ప్రభుత్వ నగర వన యోజన నిధులతో పాటు స్థానిక నిధులను వినియోగిస్తూ 36 కోట్లతో ఈ ప్రాజెక్టును అమలు చేసినట్లు వెల్లడించారు। ఒక్కో నగర వనాన్ని సుమారు 50 హెక్టార్ల విస్తీర్ణంలో 2 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసినట్లు చెప్పారు। కోడూరు, కైలాసగిరి, మదనపల్లిలో ప్రత్యేకంగా ఎర్రచందన పరిరక్షణ పార్కులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు। అలాగే మన సంప్రదాయాలను ప్రతిబింబించే నక్షత్ర వనాలు, రాశి వనాలు కూడా అభివృద్ధి చేసినట్లు వివరించారు। ఈ పార్కుల్లో పక్షుల ఆవాసాలు, బోటింగ్, కయాకింగ్, ట్రెక్కింగ్ పాయింట్లు, యోగా కేంద్రాలు, ఓపెన్ జిమ్లు వంటి అనేక ప్రత్యేక సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు। పచ్చదనం పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఈ నగర వనాలు నేటి తరానికే కాదు రాబోయే తరాలకు కూడా అందిస్తున్న పచ్చని వారసత్వం అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు। ప్రతి పౌరుడు ఈ వనాలను సంరక్షిస్తూ పరిశుభ్రమైన పచ్చని ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ నెల్లూరు రూరల్లోని నగర వనాన్ని స్వయంగా సందర్శించారని, అక్కడ ఏర్పాటు చేసిన పచ్చదనం, ప్రశాంత వాతావరణం, ఆధునిక సౌకర్యాలు కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ఎంతో అనుకూలంగా ఉన్నాయని తెలిపారు। అలాగే నగర వనానికి సమీపంలోని గుట్టపై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని పార్కుతో అనుసంధానం చేసి ట్రెక్కింగ్ పాయింట్ గా అభివృద్ధి చేస్తే ఆధ్యాత్మిక సాహస పర్యటనకి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, శాసనసభ్యులు, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు। మరో రెండో ప్రధాన వార్త। నమస్కారం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ప్రధాన వార్త। సోషల్ మీడియా దుర్వినియోగం, భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య బాధ్యతలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కీలక సందేశాన్ని విడుదల చేశారు। సోషల్ మీడియా అనేది నేటి సమాజంలో ప్రజల అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి ఒక శక్తివంతమైన వేదికగా మారిందని ఆయన పేర్కొన్నారు। భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, దానిని తాను మరియు ప్రభుత్వం పూర్తిగా గౌరవిస్తామని స్పష్టం చేశారు। అయితే ఈ స్వేచ్ఛకు కూడా రాజ్యాంగం నిర్దేశించిన పరిమితులు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు। దేశ సమగ్రత, జాతీయ భద్రత, ప్రజాశాంతి, నైతిక విలువలు, పరువు నష్టం, హింసకు ప్రేరేపించడం వంటి అంశాలు చట్టపరమైన పరిమితులు అమల్లో ఉంటాయని వివరించారు। ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, ప్రశ్నించే హక్కు కూడా ప్రజాస్వామ్యంలో అంతర్భాగమేనని పేర్కొన్నారు। కానీ వ్యక్తిగత దూషణలు, మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు, మత విశ్వాసాలను అవమానించడం, ఆధారాలు లేని ఆరోపణలు, బెదిరింపులు, ద్వేషపూరిత ప్రచారం, ఫేక్ న్యూస్ వ్యాప్తి వంటి చర్యలు భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు రావని, అవన్నీ చట్టపరంగా నేరాలని హెచ్చరించారు। గత కొన్నేళ్లుగా ఫేక్ అకౌంట్ల ద్వారా సోషల్ మీడియా దుర్వినియోగం పెరిగిందని, ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధింపులు, అసభ్య పోస్టులు, మార్పింగ్ చిత్రాలు, తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు। దేవుడు, దేవతలపై ఉద్దేశపూర్వక అవమానకర వ్యాఖ్యలు చేయడం కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు। సోషల్ మీడియా దుర్వినియోగానికి గురైన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక ఫిర్యాదు వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు। స్క్రీన్ షాట్లు, లింకులు, వీడియోలు వంటి డిజిటల్ ఆధారాలతో ఫిర్యాదులు స్వీకరించి ప్రతి నిజమైన ఫిర్యాదును సంబంధిత అధికారులకు పంపించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని తెలిపారు। ప్రభుత్వానికి అందించాలని బాధ్యత గల పౌరులను కోరారు। నేరానికి కులం, మతం, ప్రాంతం లేదా రాజకీయ పార్టీ అనే తేడా ఉండదని, చట్టం ముందు ప్రతి ఒక్కరు సమానమేనని స్పష్టం చేశారు। భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, సమాచార సాంకేతిక చట్టం 2000తో పాటు ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు। చివరిగా మమ్మల్ని ప్రశ్నించకండి, విమర్శించండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి, కానీ గౌరవంతో చెప్పండి, బాధ్యతతో చెప్పండి, చట్టాన్ని గౌరవిస్తూ చెప్పండి, అప్పుడే మన ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది అంటూ పవన్ కళ్యాణ్ తన సందేశాన్ని ముగించారు। ఇదే ఈ వార్తపై పూర్తి సమాచారం, మరిన్ని తాజా వార్తల కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్